మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు. స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని ఆందోళన చేశారు. పర్వతాపూర్లో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు స్వాధీనం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టారు. వెంటనే వారిని ఖాళీ చేయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ సమస్య గురించి ఇప్పటికే పై అధికారులకు తెలియజేశానని, ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో తర్వాత ప్రజాపాలన కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నామని వెల్లడించారు. ఇప్పుడు మరలా సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని అమలు చేస్తామని మేడిపల్లి తహసీల్దార్ హసీనా పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఇంతకుముందు డ్యూ టు లాటరీ అండ్ డిప్ సిస్టమ్ ద్వారా అలాట్ అయిన బెనిఫిషరీస్ ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఒరిజినల్ బెనిఫిషరీస్ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి అలాట్ అయ్యింది. బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయమే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఆ ఇష్యూని అక్కడ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను. యాక్చువల్లీ లాస్ట్ గత 29 నెలలో వారం ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుందామని వేచి చూస్తాను. ఈసారి నేను ఖచ్చితంగా దీనిపైన కరెక్ట్ మెంబర్స్ అని నేను ఎట్లా చెప్తానంటే, ఇంతకుముందు డ్యూ టు ప్రొసీజర్ ఆఫ్ మొత్తం డ్రాన్ లాటరీ సిస్టమ్ ద్వారా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. నేను వీళ్ళకు మద్దతుగా నేను వచ్చాను, మద్దతుగా మాట్లాడుతున్నాను. గతంలో 7 నెలల క్రితము ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో పర్తాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది అందజేశారు. అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని పర్తాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎక్కడి వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు. అడిగినప్పుడు మేము మేడిపల్లి వాసులం అని చెప్పేసి అన్నప్పుడు మేడిపల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు, మేము పర్తాపురంలో డబుల్ బెడ్రూమ్ కట్టారు, మా గ్రామానికే చెందుతాయి కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ పర్తాపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై తిడుతూ కొట్టడానికి కూడా మా దగ్గర మా మీదకి వచ్చినప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి ఎవరైతే మనకు పట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. జూలైలో అలాట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ 7 months అవుతుంది. ఆల్రెడీ మేము అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. లాస్ట్ 20 days బ్యాక్ వచ్చాము. 15 days తర్వాత రండి అని ఎంఆర్ఓ మేడం చెప్పారు. ఎంఆర్ఓ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి 15 days తర్వాత రమ్మని వచ్చి చెప్పారు. అక్కడ మొత్తం వాళ్ళని ఖాళీ చేపించేసి మాకు స్థలాలు మాకు ఇచ్చేస్తాము, మీ డబుల్ బెడ్రూమ్స్ మీకు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళని ఖాళీ చేపించలేదు. మాకు అలాట్మెంట్ ఇచ్చినా సరే మాకు హ్యాపీనెస్ లేదు అసలు. ఎందుకంటే మాకు ఇది వచ్చిన హ్యాపీనెస్ కూడా దీనికి తిరగడానికే మేము చాలా ప్రయాస పడిపోతున్నాము. అటుపక్క ఇంట్లల్లో రెంటులు అన్నమయ్య జిల్లా రాజంపేటలో 29వ రోజు అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుంది. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రోజులుగా ధర్నా చేస్తూనే ఉన్నాం సార్. ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. స్పందన లేకపోగా ఈ పొద్దు కొత్తగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి పెట్టినాడు. అది ఎవరికి ఉపయోగించాలనేది కూడా సీఎంకు తెలియడం లేదు. కనీసం అతని దగ్గర ఉన్న సలహాదారులైనా మంచి వాళ్ళు ఉండారా లేరా? అది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది, మాకు వర్తించదు. పోనీ మమ్మల్ని ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినావు అట్లన్నా చెప్పు, దానికైనా సంతోషిస్తాం. అది లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కొత్తగా నువ్వు ఎస్మాని ప్రయోగిస్తే భయపడతాం అనుకున్నావా? మేము ఎటువంటి పరిస్థితుల్లో భయపడేదంటూ లేదు. నువ్వు ఉద్యోగాల నుంచి తొలగిస్తానన్నావు, ఎలా తొలగిస్తావో కూడా మేము చూస్తాం. సెంటర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉండదు. నువ్వు ఎస్మాని ప్రయోగించు, ఏమైనా చెయ్యి. ఎన్ని రోజులైనా 1 నెల జీతం పోగొట్టుకున్నా సరే మేమైతే ఎనికి తగ్గేది లేదు. మా కడుపు బాధ నీకు చెప్పుకున్నాం. రాజకీయ పార్టీలు మమ్మల్ని ఏదో ఒత్తిడి చేస్తున్నాయి. ఒకరేంది సార్ మాకు ఒత్తిడి చేసేది? ఒకప్పుడు నువ్వు కూడా ఈ సీఎం
ముందు